ఈ కేసులో సెంటర్ పాయింట్ గా కనిపిస్తోన్న కెల్విన్ ని ఎక్సైజ్ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో అయిన ప్రధాన నిందితుడు కెల్విన్ ను కస్టడీలోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. మొత్తం 2 రోజుల పాటు కెల్విన్ ని విచారించనున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఇప్పటికే కెల్విన్ ద్వారా ఎన్నో విషయాలు బయటికి వచ్చాయి, ఎంతో మంది పేర్లు బయటికి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఈ విచారణలో ఎటువంటి విషయాలు వెల్లడవుతాయన్న ఉత్కంఠ ఇప్పుడు నెలకొనుంది. మా ప్రతినిధి విజయ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. విజయ్, కొద్దిసేపు క్రితమే చెల్లపల్లి జైలు నుంచి కెల్విన్ ని ప్రధాన నిందితుడు కెల్విన్ అతన్ని ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీస్తున్నారు. 2 రోజుల పాటు రేపు సాయంత్రం వరకు కూడా కెల్విన్ ని విచారిస్తున్నారు. 2 విషయాలు తేలాల్సి ఉంది. కెల్విన్ కాల్ లిస్ట్ లో 1250 ఫోన్ నెంబర్లు ఉంటే దాంట్లో చాలా మంది స్కూల్ పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంఎన్సీ కంపెనీకి సంబంధించిన స్టూడెంట్స్ తో పాటుగా సినిమా తారాలు ఉన్నారు. దాంట్లో 12 మంది మాత్రమే సినిమా లిస్టులకు బయటపడింది. చాలా మంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన వ్యక్తుల పేర్లు కూడా బయటపడాల్సి ఉంది. కాబట్టి కెల్విన్ ని విచారిస్తే ఇంకా ఎవరెవరికైనా డ్రగ్స్ సప్లై చేశారనే విషయం తేలాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు కెల్విన్ ని అదుపులోకి తీసుకున్నాక మరింత సమాచారం కోసం ఆయన ఎక్సైజ్ ఆఫీస్ తరలించి విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తామనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. కెల్విన్ ని విచారిస్తే మరికొన్ని వాస్తవాలు బయటపడతాయి. ఇప్పటికే కెల్విన్ ఫోన్ నెంబర్ ను అనలైజ్ చేశారు. దాంట్లో ఉన్న నెంబర్ల ఆధారంగా నోటీసులు కూడా ఇస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరికి ఇవ్వాల్సి ఉంది, ఎవరికి ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ సప్లై చేశాడు, ఇదంతా కూడా తేల్చడం కోసమే కెల్విన్ ని 2 రోజుల కస్టడీకి అడిగారు. ఈ రోజు కొద్దిసేపు క్రితమే చెల్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. రేపు సాయంత్రం వరకు కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కెల్విన్ ని విచారించనున్నారు. అది కెల్విన్ ను ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల పాటు విచారించనున్నారు. రేపు సాయంత్రం వరకు కెల్విన్ విచారణ కొనసాగుతుంది. కెల్విన్ ని విచారించిన తర్వాత ఇంకా ఎటువంటి విషయాలు బయటపడతాయా అన్న ఉత్కంఠ నెలకొంది. కేసు సీరియస్నెస్ పెరిగిందనే చెప్పాలి. కేసు స్పీడప్ అయింది. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 12 మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అకున్ సబర్వాల్ యాక్చువల్గా లీవ్ తీసుకోవాల్సి ఉంది వాళ్ళ నుంచి, రేపటి నుంచి. అయితే లీవ్ ని అకున్ సబర్వాల్ రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ ఉన్నందున లీవ్ ని రద్దు చేసుకున్నట్టు ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం అకున్ సబర్వాల్ వినతిని అంగీకరించింది, అతని లీవ్ ని రద్దు చేసింది. సో డ్రగ్స్ కేసు విచారణ పూర్తయిన తర్వాతే తాను లీవ్ తీసుకుంటానని ఈడీ డైరెక్టర్ చెప్తున్నారు. నా పర్సనల్ కారణాల వల్ల కొంతమందికి తెలుసు, ఒక ఉంది రీజన్ ఉంది. నా మదర్కి డెత్ అయింది కొంచెం ఒక 2 నెలల కింద. దానివల్ల కొన్ని ఈరోజు లీవ్ నా నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాను. ఆ లీవ్ ఈ కేసు ముందు శాంక్షన్ అయింది. నా లీవ్కి కొన్ని రోజు కోసం నా ఊరికి వెళ్తున్నాను. ఆ లీవ్కి దీనికి ఏం సంబంధం?